హాయ్ హలో యూఎస్ ఎంవ్యూస్కు స్వాగతం. సో ఇవాళ నేను మీకు ఒక ట్రెండింగ్ టాపిక్తో మీ ముందు రాబోతున్నాను. అది చాలా ట్రెండ్ అయింది. ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, బొంబాట్ అయినటువంటి హాట్ టాపిక్ ఒకటి ఉంది. అది నేను ముందు షేర్ చేసుకోబోతున్నాను. గరికపాటి నరసింహారావు ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక ప్రపంచంలోన తిరుగులేని మేధావి, పుంభావ సరస్వతి. అతను వ్యక్తిగత జీవితం మొట్టమొదటిసారిగా యూట్యూబ్ సాక్షిగా బట్టబయలయ్యింది. ఇది ఎవరు ఊహించినటువంటి పరిణామం. గరికపాటి గారు అంటే అత్యద్భుతంగా లబ్ధ ప్రతిష్ఠులు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం యూట్యూబ్లో చూసుకుంటే, రీల్స్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా పుంఖానులుగా ఆయన వీడియోలు, ఆయన ప్రవచనాలు, ఆయన మాటలు, ఆయన హితోక్తులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తూ కూడా యూత్ మైమరిచిపోయారు. చాలామంది కూడా అతనికి ఫ్యాన్స్ అయిపోయారు, అతని ఫాలోయర్స్ అయిపోయారు. మాట్లాడితే గరికపాటిలాగా మాట్లాడాలి అని అనేవాళ్ళు ఉన్నారు. మహాసహస్ర అవధాని గరికపాటి నరసింహారావు గారు అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు సుప్రసిద్ధ ప్రవచనకర్త. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఇవాళ ప్రైవేట్ లైఫ్ కాస్త పబ్లిక్ లైఫ్ అయిపోయింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఆయన అనుచరులు, ఆయన ఫాలో అయ్యేవాళ్ళు, ఇదేంటి గురూజీ, ఏమిటి ఇలా జరుగుతోంది అని అందరూ కూడా కించిత్ కంగారు పడిపోతున్నారు. కారణం ఏంటి? ఇంతకు ఆ బట్టబయలైనటువంటి వ్యవహారం ఏంటంటే అదేంటో కాదు, ఆయన వైవాహిక జీవితం గురించి. మనకెవ్వరికీ ఇంతవరకు తెలియని ఒక అంశం ఏంటంటే గరికపాటి నరసింహారావు గారి మొదటి భార్య ఆయన నుండి విడాకులు తీసుకుని చట్టబద్ధంగా బయటికి వెళ్ళిపోయింది ఆయన జీవితం నుంచి. ఆమె పేరు కామేశ్వరి సాయి సరస్వతులు. ఆమె గరికపాటి గారి మొదటి భార్య. కారణాలు మనకు తెలియవు. వాళ్ళ వైయక్తిక జీవితాల్లో తొంగి చూడాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి? అందరూ ఏమనుకుంటాం, గరికపాటి గారంటే మంచి ప్రవచనకర్త, విషయం తెలిసిన వారు, ఎన్నో జీవిత సారాన్ని ఒడబోసినటువంటి వ్యక్తి, ఎన్నో ఉద్గ్రంథాలను, ఇతిహాసాలను ఔపోసని పెట్టినటువంటి సరస్వతీ స్వరూపం అతను అని. అతను చెప్పే ఒక మాట కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఒక మోటివ్ స్పీకర్గా ఉంటారు. అంతేకాదు, ఆయన ప్రతి అంశాన్ని కూడా సోషలైజ్ చేసి చెప్పడంలో దిట్ట. పాత్రలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, మానవత్వం ముందు ఇవి ఏవి సరిగావు, మానవత్వం ముఖ్యం. సాహిత్యం చెప్పేది కూడా మానవతను చెప్తుంది, మానవీయాన్ని చెబుతుంది అని చెబుతూ వచ్చినటువంటి గరికపాటి గారి జీవితంలోని చీకటి కోణం ఇవాళ యూట్యూబ్ సాక్షిగా బట్టబయలు చేశారు. ఆయన మొదటి భార్య కామేశ్వరి సాయి సరస్వతుల. సో 25 ఏళ్ల క్రితమే వీళ్ళు విడిపోయారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా బతుకుతూ ఉన్నారో లేదో మనకు తెలియదు. విడిపోయారు, డైవోర్స్ అయ్యిందంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి. దాని ఫలితంగానే వాళ్ళు విడిపోయారు, చట్టబద్ధంగా విడిపోయారు. విడిపోయే ముందు కామేశ్వరి గారికి 2 పిల్లలు. వాళ్ళను పెద్దవాళ్ళు అయ్యేదాకా, 10 ఏళ్ళు వచ్చేదాకా పెంచి పోషించి కుటుంబ బాధ్యతల్లో తాను భాగస్వామి అయి, తరువాత ఈ భర్త నాకొద్దు, ఇతను కుసంస్కారి, ఇతను శాడిస్ట్, ఇతని వల్ల నాకు నష్టమే జరిగింది కానీ లాభం జరగలేదు అనుకుని బయటికి వెళ్ళిపోయిందట. ఈ మాటలు ఇవి మేమన్నది కాదు, సాక్షాత్ ఆమె నోటి వెంట వచ్చినటువంటి మాటలే. ఈ మాటలే ఇప్పుడు అభిమానులకు ఈటల్లా గుచ్చుకుంటూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత బట్టబయలు కావాల్సి వచ్చింది అని. అదే విధి విచిత్రం. ఆవిడ ఇవాళ మాట్లాడుతుంటే, ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే నాకెందుకో చలం నవలలోని స్త్రీ గుర్తుకొచ్చిందనమాట. అతను ఒక మహిళ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని ఆశించాడో ఆ విధంగానే నాకు కామేశ్వరి గారు కనిపించారు. ఆమె అదే చెప్తారు, ఒక గృహిణి భర్త నుంచి ఏం ఆశిస్తుంది? మనులు ఆశిస్తుందా, మాన్యాలు ఆశిస్తుందా, ధనరాశులు ఆశిస్తుందా? అవేమీ కావు. ఒక చక్కటి మాట, ఒక సున్నితమైన ప్రేమ, ఒక షేరింగ్, పంచుకోవడం. ఇది కదా జీవితం. ఇది నాకు దొరకలేదు, అతను నాకు దొరకనీయలేదు. అతను గొప్ప మేధావే కావచ్చు, గొప్ప ప్రవచనకర్తే కావచ్చు, కానీ అతడు నా జీవితంలో చీకట్లు నింపారే కానీ వెలుగు నింపలేకపోయారు. అతను ఎంత కుసంస్కారి అంటే నన్ను అడుగడుగునా హింసించాడు. నేను ఘోరమైన గృహహింసకు లోనయ్యాను.
ఇద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగుదామన్న ఆశ ఏ గృహిణికైనా ఉంటుంది కదా. కానీ నాకు ఆ కోరిక తీరలేదు. కలిసి కూర్చొని కాఫీ తాగే అదృష్టం కూడా నాకు దక్కనివ్వకుండా చేశాడు ఆయన. ఇంటికి ఒక ఫ్రిడ్జ్ తీసుకుని వద్దాం, పిల్లల కోసం ఏమైనా దాచుకోవడానికి వీలుంటుంది అంటే నేను రాసిన 100 పాటల్ని నువ్వు బట్టి పట్టి చెప్తే నీకు ఫ్రిడ్జ్ కొనిస్తాను అనేటువంటి మేధావితో ఇంకా నేనేం మాట్లాడను అని ఆవిడ చాలా బాధగా చెప్పింది. పైగా ఆవిడని అంటే కొంతమంది ఇది పాత వీడియో అంటున్నారు, కొంతమంది ఇది కొత్త వీడియో అంటున్నారు. ఏది ఏమైనా ఇవాళ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో, ఈవెన్ మెయిన్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్లో కూడా ట్రెండీగా నిలిచిందన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది చాలా చాలా ఉంది. ఏంటంటే మనం సాధారణంగా ఉంది, అంతా మామూలుగా ఉంది, ఇంకేం పర్వాలేదు అనుకున్న విషయాల్లోన పర్వాలేని విషయాలు చాలా ఉంటాయి. సాధారణం అనుకున్న విషయాల్లో అసాధారణాలు చాలా ఉంటాయి. సంతృప్తిగా కనిపించే అంశాల్లో అసంతృప్తి చాలా దాగుంటుంది. ఆమె ఇంతకాలం వరకు సముద్రంలాగా అలా ప్రశాంతంగా గంభీర సముద్రంలాగా ఉన్నటువంటి కామేశ్వరి తనలో ఉండేటువంటి లావాగ్ని పర్వతాలను బద్దలు చేసింది ఇవాళ. ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది అన్నమాట. సో ముఖ్యంగా ఫ్రెండ్స్, మీకు చెప్పాల్సింది ఏంటంటే గరికపాటి గారిని నేను స్వయంగా ఎరుగుదును. ఆయన నాకు ప్రత్యక్షంగా పరిచయం. ఆయన బళ్ళారి పక్కన సండూర్ అని అక్కడ స్కూల్లో ఉన్న టీచర్గా పనిచేస్తున్న సందర్భంలో ఏదో ఒక పనిపై నేను బళ్ళారిలో ఉండేవాడిని, వెళ్ళి వారిని కలిశాను, వారితో మాట్లాడాను. అప్పుడు కామేశ్వరి గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా కనిపించారు నాకు. వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేశాను నేను. కానీ 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత చూస్తుంటే నాకే దిగ్భ్రాంతి కలుగుతుంది. వాళ్ళిద్దరూ అసలు ఎందుకు విడిపోయారు, కారణాలు ఏమయ్యాయి? సాధారణంగా ఏమనుకుంటారు, కుటుంబం పెరిగి పెద్దదయ్యాక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా కూడా పిల్లల కోసం మనం కలిసిపోవాలి, కుటుంబం కోసం మనం కలిసి బతకాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వీటిని మించి ఆమె మనసులోన ఇంత అసంతృప్తి ఉందా అని మాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను మీకు చెప్పాను కదండి, తెలుసు వారు నాకు. వారితో నేను కాసేపు మాట్లాడాను, వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం కూడా స్వీకరించాను. ఆవిడ చాలా అన్యోన్యంగా మాట్లాడారు. అప్పుడే గరికపాటి గారు ఆ ఉద్యోగాన్ని వదిలి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయన లక్ష్యం వేరు, ఆ లక్ష్యం దిశగా వెళుతున్నారు. వాళ్ళ ఇల్లు చూస్తే సరస్వతి నిలయంలాగా కనిపించింది. ఎన్ని పుస్తకాలు, ఆ పుస్తకాలని చాలా భద్రగా కన్న పాపల్లాగా ఆయన సర్దుతూ ఉండడాన్ని నేను చూశాను. పుస్తకం అంటే ఆయనకున్నటువంటి మక్కువ, ప్రేమ, అభిమానం వాటన్నిటిని ప్రత్యక్షంగా చూశాను. అయితే ఆ వ్యక్తి జీవితంలోన ఈ చీకటి కోణాన్ని ఇప్పుడు మేము చూడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది, కించిత్ బాధాకరంగా కూడా ఉంది. ఎందుకు? కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది కుటుంబాలు చాలా బాగున్నాయి అనుకున్న కుటుంబాల్లోన ఏవో అక్కడక్కడ అసంతృప్తులు ఉంటాయి. వాటిని పరిష్కరించలేకపోతే అవి డివోర్స్ దాకా వెళ్ళిపోతాయి. ఏఆర్ రెహమాన్ కావచ్చు, కుటుంబం చూడండి ఉన్నట్టుండి విడిపోయారు. పిల్లలు పెద్దలయ్యాక ఆ మ్యూజిషియన్ కుటుంబం విడిపోయింది. వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ కూడా అంతే. గరికపాటి గారి మొదటి భార్య కామేశ్వరి, పైగా ఆమె ఏం చెప్తుంది, ఆయన చాలా గొప్ప మేధావి, ఆయన ప్రవచనకర్త, తన కెరీర్ని తాను చూసుకున్నాడు బాగా. ఆయన రెండవ భార్య కూడా చాలా మంచిది ఆవిడ. ఎందుకంటే నా బిడ్డలకు అన్నం వేసి పెంచింది ఆమె. నాకు ఆమె పైన కృతజ్ఞత ఉంది, కానీ నాకు అతనిపైన మాత్రం కృతజ్ఞత లేదు. అతనంటే నాకు చాలా ద్వేషం, కోపం, అసహ్యం అని చెప్పడం నిజంగా కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే మనకందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడే ఈవిడ ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టింది? చట్టబద్ధంగా వాళ్ళు విడిపోయారు, ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ బాధ్యతలు కూడా తండ్రిగా తను స్వీకరించి నిభాయించుకున్నాడు. అతను బిడ్డ పెండి కూడా చేశాడు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఈ విషయం విస్ఫోటన చేయాలి అంటే దానికి కారణం కూడా కామేశ్వర గారు చెప్పారు. మీకు అందరికీ అనుమానం రావచ్చు, ఉన్నట్టుండి ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అని. కారణం ఒక్కటే, ఆ బిడ్డలచే నా పైన కేసులు పెట్టించడం. అందుకోసమే నేను ఇన్ని విషయాలు మాట్లాడవలసి వచ్చింది. గరికపాటి నీ బుద్ధి మార్చుకో అని ఆవిడ చెబుతోంది, మేం కాదు, ఆవిడ చెబుతోంది. చూడాలి మళ్ళీ ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎట్లా? పాపం ఆయన ఎన్నో ఏళ్లుగా ఒక్కొక్కటి ఇటుకగా పేర్చుకొచ్చిన తన కీర్తి భవనాన్ని, కీర్తి శిఖరాన్ని ఒక్క తోపుతో కింద తోసేశారు. మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకోవడం ఎంత కష్టం.
ఈ మచ్చను ఎలా జరుపుకోవాలి, ఈ సమస్యకు పరిష్కారం ఎవరు ఇవ్వాలంటే మరెవ్వరో కాదు, గరికపాటి గారే సమస్య ఇవ్వాలి. ఆయనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఆయనే సామరస్యంగా కామేశ్వర గారితో మాట్లాడు, న్యాయవాది లాయర్తో ముందుంచుకొని మాట్లాడి ఏదో ఒకటి పరిష్కరించుకొని మళ్ళీ యూట్యూబ్ ముందుకు వచ్చి ఇలా జరిగిందని చెప్పి తాను ప్రవచనకర్తగా ముందుకెళ్తే అంతకు మించిన సౌభాగ్యం ఏమీ లేదు. దానికోసం ఆయన అభిమానులుగా 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తున్నాను. బహుశా గరికపాటి అభిమానులైన అందరూ కూడా ఈ విషయం కోసమే ఎదురు చూస్తూ ఉంటారని నేను భావిస్తాను. ఇది అండి ఈనాటి గరికపాటికి సంబంధించి నా రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.